హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, KTM అడ్వెంచర్ 390X కొనుక్కోవాలా, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X కొనుక్కోవాలా అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారనమాట. KTM అడ్వెంచర్ 390X వచ్చేటప్పటికి 3,50,600 రూపీస్ చేంజ్ అయితే ఉందన్నమాట. స్క్రాంబ్లర్ వచ్చేటప్పటికి 3,30,000 రూపీస్ లోపే మీకు లభిస్తూ ఉంది. దగ్గరికి 20,000 రూపాయల డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు రెండు వెహికల్స్ మధ్యన. సో 20,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని KTM వెహికల్ కొనుక్కోవాలా, లేకపోతే 20,000 రూపాయలు సేవ్ చేసుకొని మీరు స్క్రాంబ్లర్ కొనుక్కోవాలా అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. KTM అడ్వెంచర్ 390Xలో చూసుకున్నట్లయితే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 373.2cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 43.5 PS పవర్, 37 Nm టార్క్ జనరేట్ చేసింది. స్క్రాంబ్లర్లో చూసుకున్నట్లయితే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 400cc DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 40 PS పవర్, 37.5 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంది. ఇక్కడ పవర్ అండ్ టార్క్ అయితే మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. స్క్రాంబ్లర్లో పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా తక్కువ ఉందన్నమాట. అడ్వెంచర్ 390Xలో కొద్దిగా పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉంది. ఇనిషియల్గా పికప్ అయితే మాత్రం మీకు KTM అడ్వెంచర్ 390Xలోనే బాగుండిద్ది అనమాట. ఇంకా ఈ రెండు వెహికల్స్లో కామన్గా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే 6 గేర్లు అయితే ఉంటాయి. అలాగే రెండు వెహికల్స్ కూడా ఓపెన్ చైన్తో లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా ఒక వెహికల్ మీరు పర్చేస్ చేస్తే ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. రెండిట్లో కూడా సేమ్ బ్రేక్స్ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా రెండిట్లో కూడా 320mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, బ్యాక్స్ అయినా 230mm డిస్క్ బ్రేక్ అనమాట. సో బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటాయి ఈ వెహికల్స్లో. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. KTM అడ్వెంచర్ 390Xలో చూసుకున్నట్లయితే 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, 170mm ట్రావెల్ అయితే ఉండిద్ది. స్క్రాంబ్లర్లో చూసుకున్నట్లయితే 43mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇది 150mm ట్రావెలే, మీకు కొద్దిగా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ KTMలో ఉండిద్ది అనమాట. బ్యాక్స్ అయినా మోనోషాక్ అయితే ఇచ్చారు KTMలో, అది 177mm ట్రావెల్ అనమాట. బ్యాక్స్ అయినా సస్పెన్షన్ కూడా చాలా బాగుండిద్ది KTM అడ్వెంచర్ 390Xలో. ఇందులో హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు, 150mm ట్రావెలే అనమాట. ఓవరాల్గా సస్పెన్షన్ అనేది మీకు చూస్తానికి రెండు కూడా ఈక్వల్గా ఉన్నప్పటికీ బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే KTM అడ్వెంచర్ 390Xలో ఉండిద్ది. టైర్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఎలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో ఈ రెండు వెహికల్స్ కూడా లభిస్తూ ఉన్నాయి అనమాట. ఫ్రంట్ 100/90 ఇంచ్ టైర్ అయితే రెండిట్లో కూడా ఈక్వల్గా కామన్గా అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. KTMలో చూసుకున్నట్లయితే బ్యాక్స్ అయినా 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, స్క్రాంబ్లర్లో 140 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. సో బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది రెండిట్లో కూడా ఈక్వల్గానే ఉండిద్ది అనమాట. కాకపోతే హైవే మీద 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు మీకు కొద్దిగా బెటర్ గ్రిప్ అనేది స్క్రాంబ్లర్లోనే ఉండిద్ది. డైమెన్షన్స్ దగ్గర మీరు ఖచ్చితంగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారనమాట. KTMలో చూసుకున్నట్లయితే 200mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువగానే ఉందన్నమాట స్క్రాంబ్లర్తో కంపేర్ చేసుకుంటే. అందులో 195mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట, 5mm అనేది తక్కువగానే ఉంది. KTMలో 855mm సీట్ హైట్ అయితే ఇచ్చారు, మినిమం 5.8 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రాపర్గా కాలు కింద అందుతాయి. స్క్రాంబ్లర్లో 835mm 5.6, 5.7 ఆ హైట్ వాళ్ళైతే మేనేజ్ చేయగలరు అనమాట. అడ్వెంచర్ వెహికల్స్ కాబట్టి కొంచెం హైట్ అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే KTMలో 14.5 లీటర్స్ పట్టిద్ది, స్క్రాంబ్లర్లో 13 లీటర్సే పట్టిద్ది అనమాట. సో లాంగ్ వెళ్ళడానికి ఉపయోగపడే వెహికల్స్ కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కొద్దిగా ఎక్కువ ఉండాలి. అలా చూసుకున్నట్లయితే మనకి KTM బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ వచ్చేటప్పటికి KTM తక్కువ ఉంది, 177 kgs. స్క్రాంబ్లర్ వచ్చేటప్పటికి 185 kgs అనమాట. ఓవరాల్గా డైమెన్షన్స్ అయితే మాత్రం KTMలో బాగున్నాయి. లైట్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా కామన్గా అన్ని LED లైట్స్ అయితే ఇచ్చారనమాట. బ్యాటరీ అయితే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు, నైట్ టైం విజిబిలిటీ కూడా చాలా బాగుండిద్ది. ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. బెస్ట్ ఫీచర్స్ అయితే మాత్రం స్క్రాంబ్లర్లో అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మీకు ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు KTMలో. అలాగే అందులో మీకు సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఇచ్చారు, అలాగే గేర్ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, సూపర్ మోటో ABS ఉంది. ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్తో మీకు KTM అయితే లభిస్తూ ఉంది. స్క్రాంబ్లర్లో చూసుకున్నట్లయితే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. గేర్ ఇండికేటర్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, రైడ్ బై వైర్ టెక్నాలజీ యూజ్ చేశారు, USB ఛార్జింగ్ సాకెట్ ఉంది, హజార్డ్ లైట్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇమ్మొబిలైజర్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉందన్నమాట. ఇన్ని ఫీచర్స్ అయితే స్క్రాంబ్లర్లో ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఫీచర్స్తో మనకి స్క్రాంబ్లర్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా రైడింగ్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే అడ్వెంచర్ వెహికల్స్ కాబట్టి కొద్దిగా హైట్ అయితే ఉంటాయి అనమాట. హ్యాండిల్ కంఫర్ట్ అయితే రెండిట్లో కూడా చాలా బాగుంటుంది, వైడ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు, అలాగే స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉన్నాయి. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కొంచెం చిన్నగానే ఉండిద్ది అనమాట, అంత ఎక్కువ కంఫర్ట్ అయితే ఉండదు లాంగ్ వెళ్ళడానికి. సో మీరు పిలియన్ రైడర్తో లాంగ్ వెళ్దాము అని అనుకుంటే ఈ రెండిట్లో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని కాళ్ళు అందుతున్నాయా లేదా, ఈ వెహికల్ నేను మోయగలనా లేదా, బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే పర్చేస్ చేయండి.
కలర్స్ విషయానికి వస్తే కేటీఎం వచ్చేప్పటికి 2 కలర్స్ లోనే లభిస్తా ఉంది. డార్క్ బ్లాక్ విత్ గ్రే, ఎలక్ట్రానిక్ ఆరెంజ్ ఈ 2 కలర్స్ ఇచ్చారు. నాకు డార్క్ బ్లాక్ విత్ గ్రే అయితే చాలా బాగా నచ్చింది. స్క్రామ్లర్ చూసుకున్నట్లయితే 3 కలర్స్ అయితే ఇచ్చారనమాట, బ్లాక్, రెడ్, గ్రీన్. నాకైతే మాత్రం గ్రీన్ కలర్ చాలా బాగా నచ్చింది. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130+ అయితే వెళ్ళగలవు అనమాట. 130, 140 అలా అయితే వెళ్తాయి. మైలేజ్ విషయానికి వస్తే అడ్వెంచర్ వెహికల్స్ కాబట్టి కొద్దిగా హైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి 25 to 30 కిలోమీటర్స్ లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్స్ అయితే పర్చేస్ చేయండి. అంతకు మించి ఎక్కువ మైలేజ్ అయితే రావు. ఫ్రెండ్స్ చూసారు కదా, స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే మీ అందరికీ క్లారిటీగా అర్థమైనట్టుగా చెప్పానని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ కేటీఎం అడ్వెంచర్ 390X గురించి మాట్లాడుకున్నట్లయితే పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. అలాగే మంచి డైమెన్షన్స్తో లభిస్తూ ఉంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారనమాట. అడ్వెంచర్కి కావాల్సింది లాంగ్ ట్రావెల్ సస్పెన్షనే, సో అది ఇందులో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఫుల్లీ డిజిటల్ ఎల్సిడి కన్సోల్ అయితే ఇచ్చారు. డీసెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కేటీఎం షోరూమ్స్ అయితే ఉంటాయి కాబట్టి అక్కడ హ్యాపీగా మీరు సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఈ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ కాబట్టి మీరు 3,50,000 రూపీస్ పే చేస్తే మీకు కొద్దిగా పవర్ఫుల్ ఇంజిన్తో వస్తుంది కాబట్టి మీకు ఇన్స్టెంట్గా పికప్ కావాలి, అలాగే నాకు మంచి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కావాలి, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు కేటీఎం అడ్వెంచర్ 390X అయితే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. స్క్రామ్లర్ ఎందుకు కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు కాబట్టి టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ వెహికల్లో. అలాగే సీట్ హైట్ అయితే కొద్దిగా తక్కువ ఉంది, షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు. మీకు అట్రాక్టివ్ కలర్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. మంచి కలర్స్ అనమాట, చూస్తానికి చాలా యూనిక్గా అయితే ఉండిద్ది. చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఈ ఫీచర్స్ అన్ని మీరు ఇందాక చూసారు కదా, అవన్నీ నాకు కావాలి, అలాగే బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా స్క్రామ్లర్ అయితే కొనుక్కోవచ్చు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, ఆఫ్ రోడ్కి ఒక మంచి వెహికల్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా మీరు స్క్రామ్లర్ కొనేసేసుకోండి. లేదు నేను అడ్వెంచర్ చేయాలి, సీరియస్గా లాంగ్ రైడ్స్ వెళ్ళాలి, నాకు మంచి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉండాలి, కొద్ది గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే 20,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని కేటీఎం అడ్వెంచర్ 390X కొనుక్కోవడం చాలా బెస్ట్ అని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ 2 వెహికల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అయితే. ఈ రెండింటిలో మీ ఫేవరెట్ వెహికల్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.